క్లాస్ రికార్డ్ అవుతుంది. ఓకే. సో అంటే ఇది ఇక్కడ డేట్ అనేది ఎలా ఉంది నా క్వశ్చన్. నెంబర్ ఫార్మాట్‌లో ఉంది. బట్ నాకు ఎలా కావాలి? డేట్ ఫార్మాట్‌లో రావాలి. మరి ఎందుకని టైం ఇచ్చారు? ఆహా! ప్రెస్ అయిపోయింది. మరి పైకెళ్ళి మార్చుకుందాం. ఓకే. సో మనకి ఎలా కావాలి? షార్ట్ డేట్లో కదా. షార్ట్ డేట్. షార్ట్ డేట్. నైస్, బాగానే చేశారు. ఓకే. సేమ్ అదే పని మీరు డెలివరీ డేట్ కూడా చేయగలరా? ఎస్. ఓకే, నైస్. సో ఇప్పుడు నాకు ఆర్డర్ డేట్లో మినిమం డేట్ ఏంటి, మ్యాక్సిమం డేట్ ఏంటి నేను చెప్పగలను. బై యూజింగ్ ఫార్ములా వీ కెన్. చెప్పండి. ఓకే. ఎస్, బై యూజింగ్ ఫార్ములా వీ కెన్. మినిమం. సో నైస్, మినిమం. ఓకే. ఓకే, కానీ న్యూ కాలం ఎందుకు తీసుకున్నారు? న్యూ మెజర్ తీసుకుని ఉంటే బాగొచ్చేది. అచ్చా, ఇక్కడ కాలమ్స్ లో రావాలి కదా. అక్కడ మనకు కావాల్సింది ఏంటి? మినిమం డేట్ అంటే ఏంటి అంటే అతి చిన్న డేట్ ఏంటిది అని క్వశ్చన్ అడిగాను నేను. ఓకే. సో దానికి మీరు ఆన్సర్ నాకు మెజర్స్ లో చెప్పాలి. కానీ నేను కాలం వైస్ యూస్ చేయాలనుకున్నా అంటే. సో కాలం అనేది టైం వేస్ట్. సో జస్ట్ ఓకే. సింప్లీ డిలీట్ దట్ కాలం. సో ఆ కాలం ఎలా డిలీట్ చేస్తారు? ఇక్కడ రైట్ సైడ్కి రండి. రైట్ సైడ్ లో మీకు మినిమం అని ఉందా? అక్కడ డిలీట్ ఉంది చూడండి, డిలీట్ నొక్కేసాను. సో టేక్ న్యూ మెజర్, దాంట్లో ఇప్పుడు ట్రై చేయండి. ఓకే. కాలం మీద ప్రెస్ చేయబడలే, సింపుల్గా టేబుల్ టూల్స్లోకి వెళ్ళండి. పైన టేబుల్ టూల్స్ ట్యాబ్లోకి వెళ్ళండి. అక్కడ న్యూ మెజర్ ఉందా, తీసుకోండి. సో దీంట్లో మినిమం డేట్ ఏంటి, మ్యాక్సిమం డేట్ ఏంటి అనేది చెప్పండి. ఓకే. టేబుల్ నేమ్ ఏంటిది? షీట్ 1. షీట్ 1లో ఆర్డర్ డేట్. ఓకే. సో ఆర్డర్ డేట్ తీసుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేస్తుంది. వాల్యూ ఎక్కడ వచ్చింది? న్యూ మెజర్ వచ్చింది, కార్డ్ లోనే చూసుకుంటాం. సో ఇప్పుడు మ్యాక్సిమం డేట్ కూడా కనుక్కోండి అలానే. షీట్ 1లో ఆర్డర్ డేట్ మినిమం మ్యాక్సిమం. సో ఇప్పుడు మినిమం వచ్చింది, మ్యాక్సిమం వచ్చింది, కరెక్ట్ కదా? సో ఇప్పుడు ఏం చేస్తారంటే వెయిట్ సెకండ్, ఇక్కడ మినిమం కి ఫార్ములా పోయిందా? పోయిందా? క్లోజ్ అండి. సో ఇప్పుడు టేబుల్ రిపోర్ట్ వ్యూలోకి వెళ్ళి చెక్ చేయండి వాట్ ఈజ్ మినిమం డేట్ అండ్ వాట్ ఈజ్ మ్యాక్సిమం డేట్ అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. మినిమం సో మినిమం డేట్, మ్యాక్సిమం డేట్ ఎంత అనేది తెలిసిందా? సో ఇప్పుడు మన నెక్స్ట్ సినారియో ఏంటి అంటే నాకు ఇయర్ ని సెపరేట్ చేయాలి అనుకున్నాం ఆర్డర్ డేట్ నుంచి. దానికి ఏం చేస్తాం? ఇయర్ ని సెపరేట్ చేయాలంటే ఇయర్ ఫార్ములా మనం ఫార్ములాస్ అనేవి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ కోసం ఇయర్ ఫార్ములా, మంత్ కోసం మంత్ ఫార్ములా, అండ్ డే కోసం డే ఫార్ములా. ఇలా మనం దానికి ఫార్ములాస్ వారి సపరేట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు నాకేం కావాలి అంటే
అక్కడ ఉన్న ఈ ఆర్డర్ డేట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని నాకు ఒక కంప్లీట్ టేబుల్ అనేది కావాలి. ఓకేనా? ఆ టేబుల్లో ఏమేమి ఉండాలంటే ఈ డేటా ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి, అంటే లైక్ ఇయర్ని సపరేట్ చేయటం, మంత్ని సపరేట్ చేయటం, ఇలా అంతా సపరేట్ చేసి ఒక న్యూ టేబుల్ లాగా కావాలన్నమాట. ఓకే. దాన్నే మనం ఏమంటాం అంటే డేట్ టేబుల్ అంటాం. సో ఫర్దర్ గా మనం ఫ్యూచర్ లో ట్యాక్స్ లాంటివి చేయాలి అనుకున్నప్పుడు మనం యూజ్ చేసేది ఈ డేట్ టేబుల్. ఓకే. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇయర్ టు ఇయర్ గ్రోత్ ఎంత, మంత్ టు మంత్ గ్రోత్ ఎంత ఉంది, క్వార్టర్ టు క్వార్టర్ గ్రోత్ ఎంత ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. మీరు బిజినెస్ చేసినప్పుడు మీకు ఎప్పుడో ఒక డౌట్ ఉంటుంది, జనవరిలో నాకు ఎంత వచ్చింది, ఫిబ్రవరిలో ఎంత వచ్చింది, గ్రోత్ పర్సంటేజ్ ఎంత ఉంది, వెన్ ఇట్స్ కమ్స్ టు మార్చ్కి వచ్చేసరికి నా గ్రోత్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఇలాంటి డౌట్స్ అన్నిటిని సాల్వ్ చేయడం కోసం మనం ఏం చేస్తాం అంటే డేట్ టేబుల్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. సో ఆ డేట్ టేబుల్ ఏం చేస్తుంది అంటే సింపుల్ గా మనం గ్రోత్ ఇయర్ వైజ్, మంత్ వైజ్, డే వైజ్ గ్రోత్ చూసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది కదా వాట్ ఈస్ డేట్ టేబుల్ అనేది. ఇయర్, మంత్, డేట్ అనేది పర్టికులర్ గా టేబుల్ వైజ్ లో మనకి చూపించేదాన్ని మనం క్రియేట్ చేస్తాం, మనకేం చూపించదు. అదే ఓకే. ఓకేనా? క్రియేట్ చేసేదాన్ని డేట్ టేబుల్ అంటాం. అవును. సో ఇప్పుడు మనం డేట్ టేబుల్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. హౌ టు క్రియేట్ ఏ డేట్ టేబుల్. ఓకే. సో ఎప్పుడైనా టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏం తీసుకుంటాం, న్యూ మెజర్, న్యూ కాలమ్, న్యూ టేబుల్. టేబుల్ క్రియేట్ చేయాలంటే న్యూ టేబుల్. సో కరెక్ట్. సో వాట్ యూ నీడ్ టు టేక్ ఈస్ న్యూ టేబుల్, అంతే కదా. ఓకే. సో ఇప్పుడు న్యూ టేబుల్లో ఏం చేయాలి, సో తీసుకోండి టేబుల్ వ్యూలోకి వచ్చి న్యూ టేబుల్ తీసుకోండి. సో ఇప్పుడు టేబుల్కి ఒక నేమ్ ఇవ్వండి, మీరు ఏ నేమ్ ఇస్తారు? డేట్ టేబుల్. డేట్ టేబుల్. ఓకే, నైస్. సో డేట్ టేబుల్లో అదంతా తీసేసేయండి. ఫస్ట్ నాకేం కావాలి, ఏదైనా టేబుల్ క్రియేట్ చేసినప్పుడు కాలమ్స్ అనేవి కావాలి. అందుకని ఏ టేబుల్ క్రియేట్ చేసినా యాడ్ కాలమ్స్ అని ఇస్తా, అంటే కాలమ్స్ ని కలుపు అని. యాడ్ కాలమ్స్. సో ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాలెండర్. అంటే మీకు తెలిసినంత వరకు క్యాలెండర్ అంటే డేట్సా? అదే స్పెసిఫిక్ డేట్స్. సో క్యాలెండర్ అంటే ఏంటి అంటే ఎవ్రీ క్యాలెండర్ హ్యాస్ వన్ స్టార్టింగ్ డేట్ అండ్ అనదర్ వన్ ఎండింగ్ డేట్. వాటిని మనం ఏమంటాం క్యాలెండర్ అంటాం. సో దేనికైతే స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఉంటుందో దాన్నే క్యాలెండర్ అంటాం. ఓకే. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ మనకి మినిమం డేట్ ఉందా, అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుందా అనే డేట్ ఐడియా ఉందా? అవును, ఈ మంత్ లో. సో మాక్సిమం డేట్ కూడా ఐడియా ఉంది కదా. అవును. సో ఆ మినిమం డేట్ నుంచి మాక్సిమం డేట్, అంటే స్టార్టింగ్ డేట్ నుంచి ఎండింగ్ డేట్ వరకు ఉండేదాన్ని సింపుల్ గా క్యాలెండర్ అనుకోవచ్చా? ఓకే, అంతే అనుకోవచ్చా? ఎస్. సో దట్ మీన్స్ వీ హ్యావ్ క్యాలెండర్, అంతేనా? అంతే. ఓకే. సో ఇప్పుడు నా నెక్స్ట్ సినారియో ఏంటి అంటే క్యాలెండర్ అనేది తీసుకోండి. ఓకే. సిఏఎల్ రాయండి క్యాలెండర్ అని. ఓకే. సో ఇప్పుడు మినిమం డేట్, మాక్సిమం డేట్ ఇచ్చేసింది టు టెల్ క్యాలెండర్ డేట్స్. అంటే క్యాలెండర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా స్టార్ట్ అవ్వాలో చెప్పండి. ఓకే. స్టార్ట్ డేట్ అంటే మినిమం డేట్ అలా కాదు, ఎంఐఎం మినిమం. ఓకే. మినిమం ఎంటర్ షీట్ టేబుల్ నేమ్, కాలమ్ నేమ్. సో దేనికి చేస్తాం మినిమం డేట్ అనేది? ఆర్డర్ డేట్. ఓకే, క్లోజ్. సో మినిమం డేట్ అనేది వచ్చిందా? ఓకే. నెక్స్ట్ వాట్ వి నీడ్ ఇస్ మాక్సిమం డేట్. ఓకే. ఈ మినిమం డేట్ నుంచి మాక్సిమం డేట్ వరకు ఉండేదాన్ని క్యాలెండర్ అంటాం. ఓకే. సింపుల్ గా ఇప్పుడు మాక్సిమం డేట్ ఇచ్చేసేయండి. వాట్ ఈస్ మాక్సిమం డేట్ అంటే మ్యాక్స్ అని ఇచ్చేసి టేబుల్ నేమ్, కాలమ్ నేమ్ ఇస్తే సరిపోతుంది. షీట్ 1 ఆర్డర్ డేట్ అండ్ దెన్ క్లోజ్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మన క్యాలెండర్ కావాల్సిన డీటెయిల్స్ వచ్చిందా? వచ్చాయి. ఓకేనా? అంటే ఏంటి క్యాలెండర్ అంటే ఒక డేట్ నుంచి డేట్, ఎండ్ డేట్. నెక్స్ట్ కామా పెట్టండి, డబల్ కోట్స్. సో క్యాలెండర్ కూడా క్లోజ్ చేయాలి, రెండు పారాంథసిస్ క్లోజ్ చేయాలి.
ఎందుకంటే క్యాలెండర్ అయిపోయింది కదా. సో కామా అవును. పెట్టి డబల్ కోట్స్లో మీరు ఏం చేస్తారంటే ఇయర్ అని రాయి, YEAR డబల్ కోట్స్ కామా ఇయర్ ఫార్ములా ఏంటి? ఓకే. యూస్ అవునా? సో ఇయర్ ఫార్ములా ఎలా రాస్తాం? డేట్. అది కాదు, నేను అడిగిన క్వశ్చన్ క్లియర్గా అర్థం కాదు. ఇప్పుడు ఇయర్ ఫార్ములా ఎలా రాస్తాం? ఇయర్ ఫార్ములా ఎలా రాస్తాం? ఈక్వల్స్ టు ఇయర్ డేట్. సో ఈజ్ ఈక్వల్ టు రాయకుండా ఓకే. ఇయర్ టేబుల్ నేమ్ కాలమ్ నేమ్. ఈజ్ మై స్టేట్మెంట్ కరెక్ట్? ఈక్వల్స్ టు పెట్టకుంటే వస్తుందా? ఇయర్ ఇయర్ టేబుల్ నేమ్ కాలమ్ నేమ్. సో దీంతో మనకి ఇయర్ అనేది వచ్చింది కదా. సో ఇక్కడ టేబుల్ నేమ్ కాలమ్ నేమ్ రెండు ఏంటి అంటే అదంతా తీసేసి జస్ట్ డేట్ అని రాయి. సో ఇయర్ డేట్ అని ఇవ్వండి. సో ఇక్కడ డేట్ స్క్వేర్ బ్రాకెట్లో ఇచ్చి అంతేనా? డేట్ రాయండి. స్క్వేర్ బ్రాకెట్ అది కర్లీ బ్రేసెస్ ఇచ్చారు. ఇక్కడ డేట్ ఉంది. సో అది క్లోజ్, 2 సార్లు క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఓకే, ఎంటర్. మీరు ఈ క్లాస్ రికార్డ్ చేయకపోతే నాకు ఏం అర్థం అవుద్ది? రికార్డ్ అవుతుంది, అదే చెప్పాను. ఓకే ఓకే. ఓకే, సో ఇప్పుడు ఇయర్ అంటే ఏంటనేది మీకు అర్థమైంది కదా. కొంచెం కష్టంగా కన్ఫ్యూజన్గానే ఉంది. ఓకే, అర్థమైంది. ఓకే, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మీరు ఇయర్ అనేది సపరేట్ చేశారు, కరెక్టేనా? అవును, చేశాను. నాకు సేమ్ అలాగే మంత్ కూడా రాయండి. చివరి పారాంథసిస్ తీసేయండి, చివరిది తీసేసి డేట్ ఎందుకు తీసేశారు? ఓన్లీ పారాంథసిస్ అన్న. డేట్ రాయండి, అదా డేట్ స్క్వేర్ బ్రాకెట్లో రాయమన్నా. అది సో క్లోజ్, ఒక్కసారి క్లోజ్ చేయండి ఇయర్ వరకు. కామా పెట్టి డబల్ కోట్స్లో మంత్, సేమ్ మంత్ ఫార్ములా కూడా రాయండి. సేమ్ కంటిన్యూషన్ ఇది. అంతే. ఇప్పుడు నెక్స్ట్ మంత్ సపరేట్ అయ్యి దాంట్లో నుంచి. ఓకే ఓకే, మంత్. ఓకే, సో మంత్ దాంట్లో డేట్ ఇచ్చి క్లోజ్, 2 సార్లు క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. సేమ్ అదే విధంగా డేట్ కూడా చేయండి. హలో దినేష్, రూమ్లో యాడికి యాడికి వెళ్ళలేదు బ్రో, చిన్న క్లాస్లో ఉన్నాను. ఒక గంట కాల్ చేస్తాను. ఓకే, సో డేకి డేట్ అని రాశారు చూసారా, ఆడ ఫస్ట్ స్టెప్ ఎదిగారు అనమాట. ఇక్కడ కామా పెడుతుంటే కూడా రాంగ్ అని చూపిస్తుంది. అవును, ఒక పారాంథసిస్ తీసేయండి. మీరు మంత్ వరకే కదా క్లోజ్ చేయాలి, యాడ్ కాలమ్సే క్లోజ్ చేస్తున్నారు. అతను యాడ్ కాలమ్స్ కాడ ఇచ్చే కలర్ కనుక వచ్చింది అంటే దట్ మీన్స్ యువర్ క్లోజింగ్ ఎంటైర్ ఫార్ములా అని అర్థం. అందుకని చేయకూడదు అలా. ఓకే, కలర్ అబ్జర్వ్ చేయండి. సో డబల్ కోట్స్ చేయి, కామా ఇప్పుడు డే ఫార్ములా రాయి. డేట్ ఇచ్చేయండి, అయిపోయింది. రెండు సార్లు క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. డే సపరేట్ అయిందో లేదో చూడండి.
సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ మనకి ఈ ఆర్డర్స్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ కాలం అంతా వచ్చింది. దాని తర్వాత ఇయర్ సపరేట్ చేసాం, మంత్ సపరేట్ చేసాం, వీ హ్యావ్ సపరేటెడ్ డే ఆల్సో. బట్ నాకేం కావాలి, వీక్ వైజ్ కూడా కావాలి. ఓకే. అంటే లాస్ట్ వీక్ ఎంత వచ్చింది, ఈ వీక్ ఎంత వచ్చింది, నెక్స్ట్ వీక్ ఎంత వచ్చింది, ఇలా కూడా నేను లెక్కేసుకోవాలి కదా. సో అందుకని ఇప్పుడు వీక్ ఫార్ములా రాయండి. సేమ్. సో వీక్ ఫార్ములా అంటే ఏంటి, వీక్ నెంబర్ అని అర్థం. డబుల్ కోట్స్ వేయి. సో ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టి మీరు ఏదైతే రాస్తున్నారో అది కాలం యొక్క హెడ్డింగ్ అన్నమాట. సో ఆ నేమ్ ఏదైనా రాసుకోండి, నాకు ఎలాంటి ఇష్యూ లేదు. సో ఫార్ములా రాసి నైస్. క్లోజ్ ఎంటర్. నౌ యూ కెన్ గెట్ వీక్ నెంబర్. సో ఇప్పుడు దాకా మీరు ఏం చేస్తారో చెప్పండి స్టెప్ బై స్టెప్. ఇయర్ ని సపరేట్ చేసా. ఇయర్ డేట్ కాలం అనే ఫార్ములా డేట్ టేబుల్ క్రియేట్ చేసాము. సో అందులో ఆర్డర్ డేట్స్ని తీసుకుని ఇయర్ని, మంత్ని, డేని, వీక్ నెంబర్ని సపరేట్ చేసాం. టు నో ద ఇయర్, టు నో ద మంత్, డే, వీక్ నెంబర్. అది చాలా బాగా చేశారు. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిది అంటే, ఇప్పుడు నాకు ఇయర్ మంత్ కలిపి కావాలి. ఓకే. హౌ కెన్ ఐ గెట్ ఇట్? సో డైరెక్ట్ గా ఫార్ములా అయితే ఏమైనా ఉందంటే లేదు. వీ కెన్ నెవర్ గెట్ ఇయర్ అండ్ మంత్ కంబైన్డ్ గా ఒకేసారి ఎప్పుడు రాదు. ఓకే. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, అప్పుడు మనం ఏం చేయాలి అలాంటి సినారియోస్ లో, హౌ వి నీడ్ టు వర్క్? మేబీ అంటిల్ హియర్ వీ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. సో అప్పుడు ఫార్మేట్ చేయాలన్నమాట. ఫార్మేట్ అంటే మనకు నచ్చినట్టుగా రాసుకోవడం అని అర్థం. ఓకేనా? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫార్మేట్ చెప్పండి. మనకి ఏదైతే నీడ్ ఉందో దాన్ని బట్టి రాసుకోవాలి. అది మన రిక్వైర్మెంట్స్ బట్టి మనకు నచ్చినట్టుగా తీసుకోవడాన్ని ఫార్మేట్ అంటారు. ఓకే. సో చివరి పారాంథసిస్ తీసేసేయండి, యాడ్ కాలమ్స్, కామా. సో డబుల్ కోట్స్ లో ఇయర్ మంత్ అని ఇచ్చేయండి, ఎందుకంటే ఈసారి ఇయర్ మంత్ కలిపి కావాలి కదా. సో ఇయర్ మంత్ అని ఇచ్చేసారా, మైనస్ మంత్ అని ఇచ్చేయండి. ఏమైంది అంటే మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు, నేను సలహా ఇచ్చాను. సో ఇప్పుడు ఏం చేయాలి, సో ఫార్మేట్ అని రాయాలి, అంతే కదా, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. సో ఫార్మేట్, దేన్ని ఫార్మేట్ చేయాలి, మన డేట్. ఓకే. సో ఎలా ఫార్మేట్ చేయాలి, మన డేట్ ని ఫార్మేట్ చేయాలనుకున్నాం కదా. నెక్స్ట్ సినారియో అసలు ఎలా ఫార్మేట్ చేద్దాం. మనకు కావాల్సినది ఏదైతే ఉందో అది పెట్టాలి అనుకుంటా. ఫార్మాట్. మీకు క్వశ్చన్ అర్థం కాలేదా? సో ఇప్పుడు నేను అడుగుతున్న సింపుల్ క్వశ్చన్ ఏంటి అంటే, మనం ఎలా ఫార్మాట్ చేస్తాం. సో అంటే అక్కడ మనం ఏం చేయాలి, కామా డబుల్ కోట్స్ లో రాయండి. మీకు ముందు మంత్ వచ్చి తర్వాత ఇయర్ కావాలా, లేకపోతే ముందు ఇయర్ వచ్చి తర్వాత మంత్ కావాలా? ఓకే. ఇది యూస్ చేయాలా, అవసరం లేదా? ఇయర్ మంత్ అంటే ఇప్పుడు ఫస్ట్ అవన్నీ కాదు, ఇయర్ కావాలంటే డబుల్ కోట్స్ లో 4 వైలు పెట్టండి, బికాస్ ఇయర్ హ్యాస్ 4 డిజిట్స్. ఓకే. క్యాపిటల్ పెట్టచ్చు. ఓకే, నో ప్రాబ్లం. సో మైనస్ 2 ఎమ్ములు పెట్టండి, అది మైనస్ 2 ఎమ్ములు పెట్టండి, డబుల్ కోట్స్, క్లోజ్ ఎంటర్. సో ఇప్పుడు క్లోజ్ ఎంటర్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఇయర్ మంత్ కలిపి వచ్చింది. సో ఇప్పుడు 4 వైలు తీసేసి 2 వైలు ఇచ్చి చూడండి, వాట్ విల్ హ్యాపెన్. సో ఇప్పుడు ఇయర్ లో 2 డిజిట్స్ వస్తుంది. అలా వస్తే ఇయర్ అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది, దర్ ఈస్ నో యూస్ కన్ఫ్యూజ్ అవుతాం. సో అందుకని 4 చేస్తాం ఎప్పుడైనా. సో ఇప్పుడు మీకు అర్థమైందా వై 4 అనేది? అర్థమైంది. ఇప్పుడు మంత్ 2 ఎందుకు ఇచ్చామనే డౌట్ వస్తుంది. ఒకవేళ 3 M's ఇవ్వండి, మంత్ లోంచి ఫస్ట్ హాఫ్ నేమ్ వచ్చింది
అంటే ఫస్ట్ 3 లెటర్స్ వస్తాయి. లైక్ జనవరి అయితే జేఎన్, ఫిబ్రవరి అయితే ఎఫ్ఈబి అలా. సో ఎస్ కింద స్క్రోల్ చేసి చెక్ చేసుకోండి, దెర్ ఇస్ నో ఇష్యూస్. ఒకసారి ఎస్ క్లియర్. ఒకవేళ మనం అదే 4 M's ఇస్తే ఏం రావాలి, ఫుల్ నేమ్ రావాలి. సో చెక్ ఇట్ వన్స్ హౌ ఇట్ వాజ్ వర్క్. అంటే ఇప్పుడు మీరు ఏం చేశారు, సింపుల్ గా ఇయర్ మంత్ ని ఫార్మాట్ చేశా. సో ఇయర్ ని మంత్ ని ఫార్మాట్ చేశారు. సో బట్ ఎలా రావాలి అనేది మీకు నచ్చినట్టుగా మీరే క్రియేట్ చేసుకున్నారు. అవును, ఎస్ దానికి ఫార్ములా లేదు కాబట్టి ఫార్మాట్ యూస్ చేసి నాకు నచ్చినట్టు నేను రాసుకున్నాను. సో ఓకే, సో ఇప్పుడు ఓకే మొత్తం అయిపోయింది. మరి నాకు డే నేమ్ కూడా వస్తే బాగుంటుంది కదా. ఎస్ లైక్ మండే ఎంత సేల్స్ జరుగుతుంది, ట్యూస్డే ఎంత జరుగుతుంది కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదా. అవును. సో అప్పుడు నేనేం చేస్తాను, సింపుల్ గా డే నేమ్ అనే ఫార్ములా యూజ్ చేస్తాను. డే నేమ్ అంటే డే నేమ్ అంటే ఇక్కడ ఫార్ములా కాదు, జస్ట్ మనం ఇస్తున్న టైటిల్ అన్నమాట. టైటిల్ నేమ్ అది. నేమ్ డబుల్ కోర్స్ కామా వీక్ డే, అంటే వీక్ డేనే కదా ఫార్ములా, వీక్ డే. సో దీనికి ఫార్మాట్ ఉండదా? ఇప్పుడు ఇయర్ మంత్ కి ఉంటది. ఇక్కడ వీక్ డే అంటే ఏంటి అంటే ఇది ఒక ఫార్ములా ఉంది, మనకి నెంబర్ ఇచ్చింది అది ఎన్నో రోజు అని. సో ఇక్కడ డే నేమ్ తీసేసి డే నెంబర్ అని ఇచ్చేసి సరిపోతుంది, దాన్ని అంతా తీయాల్సిన పని లేదు. మీరు వీక్ నెంబర్ ఇచ్చారు, వీక్ డే నేను చెప్పింది వీక్ డే. సో ఇప్పుడు డేట్ ఇచ్చేసి అయిపోయింది, క్లోజ్ ఎంటర్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సండే ఈజ్ ఫర్ 1, ఓకేనా. సో అప్పుడు మండే ఏమైంది 2, ఓకేనా. సో అలా వచ్చింది అనమాట. సో 1 to 7, సండే ఈజ్ 1, సాటర్డే ఈజ్ 7, లైన్లో లెక్క చేసుకుంటూ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే డే నేమ్ అని ఇచ్చేయండి మళ్ళీ, కామా డే నేమ్. ఎందా రాసినట్టు కాకుండా కొద్దిగా డిఫరెంట్ డే అలా, ఐ మీన్ అంటే క్యాప్స్ ఇచ్చా అలా వద్దు. సో అండర్ స్కోర్ తీసేసింది, స్పేస్ ఇచ్చి రాయొచ్చు, స్పేస్ ఇవ్వకూడదు అనే రూల్ ఏం లేదు. ఓకే, సో కామా ఇక్కడ ఫార్మాట్ చేయండి. నైస్ ఫార్మాట్ వచ్చింది. డేట్ రాయండి, వచ్చింది కదా. కామా ఇప్పుడు డబుల్ కోర్స్ 2 డీలు పెట్టండి. 2 డీలు పెడితే ఏమొచ్చింది, నెంబర్ వచ్చింది. డేట్ అంతేనా, డబుల్ కోర్స్ క్లోజ్ ఎంటర్. 2 డీలు పెడితే నెంబర్ వచ్చి, నెంబర్ రావటం వల్ల యూజ్ ఏముందంటే లేదు. సో దెన్ వాట్ వీ నీడ్ ఈస్ 3 డీస్. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. సో హాఫ్ నేమ్ వచ్చింది. అదే మీరు సింపుల్ గా 4 డీలు ఇచ్చారంటే ఫుల్ నేమ్ వచ్చింది. సేమ్ ఇదే పని ఇప్పుడు మంత్ నేమ్ కి చెయ్యండి. ఓకే, అదే మరి డబల్ కోట్స్ చేయి, కాలం హెడ్డింగ్. మంత్ నేమ్ అంతేనా, మంత్ నేమ్ కి అదే ఉంటుందా, వర్క్ డేనా. మంత్ నేమ్ MONTH, మంత్ నేమ్, మంత్ నేమ్. వీక్ నేమ్ ఉండదు, మంత్ నేమ్ నేను చెప్తాను. మంత్ నేమ్ డబల్ కోట్స్ కామా. సో ఇప్పుడు ఫార్మాట్ చేయండి మంత్ నేమ్, కామా. సో ఇప్పుడు మంత్ మీకు హాఫ్ నేమ్ కావాలో ఫుల్ నేమ్ కావాలో రాసుకోండి. క్లోజ్ ఎంటర్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేశారా, యూ కెన్ గెట్ మంత్ నేమ్ ఆల్సో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు డేట్ వచ్చింది, ఇయర్ మంత్ డే వీక్ నెంబర్, ఇయర్ మంత్ కలిపి వచ్చింది, డే వచ్చింది, డే నేమ్ వచ్చింది, మంత్ నేమ్ వచ్చింది. కానీ ఇందాటి నుంచి అయితే ఒక ప్రాబ్లం ఉండిపోయింది. సో వాట్ ఈస్ దట్ ప్రాబ్లం ఈజ్ మనకి క్వార్టర్స్ లేవు.
బిజినెస్కి క్వార్టర్స్లో కూడా క్యాలిక్యులేట్ చేయడం ది మోస్ట్ ఇంపార్టెంట్, బట్ వీ డోంట్ హ్యావ్ దట్ క్వార్టర్స్. ఓకే. సో అప్పుడు మనం ఏం చేయాలి, చివరిలో ఉండే పెరాంథసిస్ రిమూవ్ చేయాలి, కామా డబల్ కోట్స్లో క్వార్టర్ అని టైటిల్ ఇవ్వాలి. సో ఇప్పుడు డబల్ కోట్స్లో మీరు ఎందుకు రాస్తున్నారో చెప్పగలరా? నా హెడ్డింగ్ నేమ్. కాలం హెడర్ అనాలి, లేదా కాలం కాలం హెడ్డింగ్ నేమ్ అనాలి. కాలర్ కాలం హెడర్ కాలం నేమ్. హెడర్ నేమ్. ఓకేనా. సో ఇప్పుడు క్వార్టర్ ఫార్ములా ఉందా, ఇయర్ మంత్ డే కొన్నట్టు? ఎస్ ఉంది. ఎక్కడ ఉంది? లేదు లేదు. మరి ఉందన్నారు, అదే ఉందా లేదా? లేదు లేదు. ఓకే, సో దెన్ హౌ కెన్ వీ రైట్ క్వార్టర్? సో లేని దాన్ని రాయాలంటే కుదరదు కదా. సో గో విత్ ఫార్మేట్. అయ్యా ఆ పెరాంథసిస్ రిమూవ్ చేయండి, ఏం కాదు. ఫార్మేట్ సెలెక్ట్ చేయండి, సో డేట్ ఇచ్చేయండి. ఓకే, కామా డబుల్ కోట్స్లో నేను చెప్తున్నాను కదా, కామా డబుల్ కోట్స్లో ఏం రాయాలి క్వార్టర్స్ కావాలంటే? క్వార్టర్లు కావాలంటే క్వార్టర్ అంటే 3 మంత్స్కి వచ్చేది. అంటే అప్పుడు ఏం చేస్తారు, క్యూ పెడతారు ఆడ, క్యూ పెట్టండి. క్యూ. ఓకే. క్యూ డబుల్ కోట్స్ అన్ని క్లోజ్ ఎంటర్. అదేంటి 2 క్యూలు పెట్టారు మీరు, ఒక క్యూ కదా. క్వార్టర్కి ఒక క్యూవే ఉంటుంది, ఎందుకంటే ఒక డిజిటే కదా వచ్చేది. సో ఇప్పుడు కింద స్క్రోల్ చేయండి. సో ఇప్పుడు క్వార్టర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మంత్ లాగే ఉన్నాయి, మంత్కి డేకి ఉన్న నెంబర్ లాగే ఉన్నాయి. సో లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుందిగా. సో అప్పుడు మనం ఏం చేయాలి, క్వార్టర్ని సపరేట్ చేయాలి. సపరేట్ చేయాలంటే ఏం చేస్తారంటే, మీరు ఫార్మేట్ ముందరికి వెళ్ళండి. అక్కడ ఏం చేస్తారంటే క్యాపిటల్ క్యూ ఇవ్వండి డబల్ కోట్స్లో, డబల్ కోట్స్ ఎండ్ సింబల్ ఇవ్వండి. ఎండ్ అంటే మీకు షిఫ్ట్ 7కి వచ్చింది. ఇప్పుడు బయటకు వచ్చి ఎంటర్ కొట్టండి, సో దట్ యూ కెన్ గెట్ Q1 Q2 Q3 Q4. సో ఇది మన క్వార్టర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఇట్స్ బెటర్ కదా ఇందాటిదాంతో పోల్చుకుంటే, మెర్జ్ అయిపోకుండా ఉంటుంది. సో నాకు ఇయర్ మంత్ కలిపి వచ్చినప్పుడు దెన్ వై కాంట్ ఐ గెట్ ఇయర్ క్వార్టర్? ఎస్ వి కెన్ గెట్. సో రాయండి అయితే. సో ఇయర్ పెద్దదా క్వార్టర్ పెద్దదా? ఇయరే పెద్దది. అప్పుడు ఫస్ట్ ఏం రాయాలి, అండర్స్కోర్ క్వార్టర్. మరి మంత్ ఎందుకు రాశారు, డబుల్ కోట్స్ కామా. సో ఫార్మాట్ చేయండి, సో సింప్లీ డూ ద ఫార్మాట్. ఓకే, సో డేట్ ఇచ్చేసేయండి. ఓకే, దెన్ కామా డబుల్ కోట్స్లో 4 వైలు ఒక క్యూ, మైనస్ ఇచ్చేయండి సరిపోదు. డబుల్ కోట్స్ క్లోజ్ ఎంటర్. సో దెన్ యూ కెన్ గెట్ సింపుల్లీ ఇలా వచ్చింది. బట్ ఇలా ఉంటే మీకు బాగుందా చూడటానికి? సో అప్పుడు ఏం చేస్తారు ఫార్మేట్ ముందు, ఇప్పుడు ఎంటర్ కొట్టండి. సో ఇప్పుడు అది ఎలా వచ్చింది మనకి, ఇయర్ ముందు వచ్చింది. అవును, బట్ నాకేం కావాలి, ఈ నెంబర్ కాడ కావాలి. అవును. సో అప్పుడు ఏం చేస్తాను నేను, డేట్ ముందు ఆ క్యూ తీసేసేయండి, క్యూ ఎండ్. ఓకే. సో ఇక్కడ ఈ క్యూ ఉంది కదా, క్యూ రాశారు కదా డబుల్ కోట్స్లో, ఆ క్యూ ఒక్కసారి రిమూవ్ చేయండి, స్క్వేర్ బ్రాకెట్ ఇవ్వండి, క్వార్టర్ రాయండి, QUATR వస్తుందా, స్క్వేర్ బ్రాకెట్. డబుల్ కోట్స్ కూడా తీసేసి, చివరిలో డబుల్ కోట్స్ తీసేసి మైనస్ తర్వాత ఇచ్చే.
మైనస్ దగ్గర ఇచ్చేసి అక్కడ మైనస్ తర్వాత ఇప్పుడు ఒకసారి డబుల్ ఓకే. క్లోజ్ ఎక్కడ చేయాలి? సో ఓకే. సో క్వార్టర్ అలా వర్క్ అవట్లేదు కాబట్టి డైరెక్ట్గా క్యూ అని ఇచ్చేసేయండి సరిపోతుంది. క్వార్టర్ అనేది మొత్తం రిమూవ్ చేసేసి జస్ట్ క్యూ ఇచ్చేయండి, స్క్వేర్ బ్రాకెట్స్ కూడా తీసేసి. సో క్యూ ఇచ్చేయండి. ఓకే. డబుల్ కోట్స్ క్లోజ్ చేయలేదు కదా, ఎర్రర్ వచ్చింది. అవును. మళ్ళీ అన్ని ఎందుకు తీసేశారు? అరే సరే ఒక పని చేయండి, ఇక్కడ క్యూ ఇవ్వండి, క్యాపిటల్ క్యూ, డబుల్ కోట్స్. ఓకే ఓకే, రిమూవ్ చేయండి, రిమూవ్ ఓకే, మైనస్ 4 వైలు ఇచ్చేయండి, డబుల్ కోట్స్, క్లోజ్ సెంటర్. ఓకే, ఇప్పుడు క్యూలో వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫార్మాట్ ముందుకెళ్ళి క్యూ ఇచ్చేయండి సరిపోతుంది. ఫస్ట్ క్యూ ఇచ్చారు. ఓకే. కామా. ఓకే, సో ఎంటర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నీట్గా వచ్చింది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేశారు, ఒక టేబులే క్రియేట్ చేశారు, am I right? యా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మోడల్ వ్యూలోకి రండి, అదే టేబుల్ వ్యూ కింద ఉంటుంది కదా. ఓకే, పక్కన ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే షీట్ 1 మీ టేబుల్ పక్కన డేట్ టేబుల్ అనేది మీరు క్రియేట్ చేసింది. ఓకే. అంతే కదా. అంతే. అవును. అన్ని కాలమ్స్ ఉంటాయి, చెక్ చేసుకోండి మీరు కింద స్క్రోల్ చేసి. అదే మరి పక్కన బార్ ఉంది కదా కింద కింద. ఓకే ఓకే. మంత్ ఇయర్. యా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ గా పైన ఏదైతే డేట్ ఉందో, పైన డేట్ దాన్ని తీసుకొచ్చి ఆర్డర్ డేట్ మీద డ్రాప్ చేయండి, సో దట్ వీ కెన్ బిల్డ్ రిలేషన్షిప్. ఆర్డర్ డేట్ డేట్ టేబుల్లోకి వెళ్ళి డేట్ పట్టుకోండి. ఇక్కడ దాన్ని డ్రాగ్ అదిగో ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయాలా? పక్కన షీట్ 1 లో మీకు కనపడలేదా, పక్కన ఇంకో టేబుల్ వచ్చి ఇక్కడ డ్రాప్ చేయాలా? ఎక్సెల్ లో చేయలేదు ఇది మీరు? లేదు. ఎక్సెల్ లో మోడల్ వ్యూ చేయలేదా, టేబుల్ కి మధ్యలో రిలేషన్షిప్ బిల్డ్ చేయటం? నేను ప్రాక్టీస్ కూడా చేయలేదు. చేశారు, ఫోటో పెట్టారు. ఓకే, డ్రాప్ చేయండి. సో లైన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు సేవ్ కొట్టండి, రిలేషన్షిప్ బిల్డ్ అయింది. ఇది ఎక్సెల్ లో మీరు చేయలేదా స్టార్ 1? నేను చేయలేదు, నిజంగా చేయలేదు. ఓకే, ఓకే. సో ఇప్పుడు రిలేషన్షిప్ అనేది బిల్డ్ అయింది, కరెక్టే కదా? ఎక్కడుంది రిలేషన్షిప్? అదిగో మధ్యలో లైన్ కనరాలేదు. జస్ట్ ఇది దీన్ని బట్టి రిలేషన్షిప్ బిల్డ్ అయిందని అర్థమవుతుంది కదా. అంతే. ఓకే. ఇప్పుడు ఈ సింబల్తో ఈ ఐకాన్తో తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టేసిన కర్సర్, సో నాకు తెలియట్లేదు కదా. కొద్ది పక్క లాగండి అయితే టేబుల్ని. టేబుల్ పైన డేట్ టేబుల్ కాడ పట్టుకు మీకు నచ్చిన చోట లాగొచ్చు దాన్ని. అక్కడ కాదు, పైన డేట్ టేబుల్ అని ఏం లేదా? సో ఇప్పుడు ఆ పక్కన ప్రాపర్టీస్ డేటా అని ఉంది కదా, వీటిని క్లోజ్ చేసేయండి. రైట్ సైడ్లో ఉండే డేటా ప్రాపర్టీస్, అదే సో అది కూడా డేటా కూడా తీసేసేయండి. ఓకే. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రెండింటి మధ్యలో రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేసాం. అది ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం? ఏంటి ఈ రిలేషన్షిప్ ఉందని? అక్కడ లైన్ ఉంది కదా, ఈ లైన్ తో ముందు లేదా ఈ లైన్? ఎక్కడ ఉంది? మనం కదా కలిపాం. ఆ లైన్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, డిలీట్ నొక్కండి.
ఎస్. ఇప్పుడు మళ్ళీ రిలేషన్షిప్ బిల్డ్ చేయండి. క్లియర్. ఓకే. సో ఇప్పుడు ఓకేనా, వర్కౌట్ అయింది. క్లియర్. ఓకే. సో ఇప్పుడు మన నెక్స్ట్ సినారియో ఏంటి అంటే ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే రిపోర్ట్ వ్యూలోకి వెళ్ళండి. ఒక న్యూ పేజ్ తీసుకోండి. సో ఇప్పుడు టేబుల్ వ్యూ తీసుకుందాం. సో టేబుల్ విజువల్. ఓకే. సో ఫస్ట్ ఇయర్ మంత్ ఇచ్చేయండి. డేట్ టేబుల్లో ఉంటుంది ఇయర్ మంత్ అనేది. డేట్ టేబుల్ ఎక్కడ ఉంది? సో ఇయర్ మంత్ అనేది ఇచ్చేయండి. ఇయర్ ఎందుకు ఇచ్చారు? ఇయర్ మంతే కదా. మరి నేను ఇయర్ మంత్ అని సపరేట్గా ఒక కాలమే క్రియేట్ చేసాం ఫార్మాట్ చేసి మరి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కింద షీట్ 1లోకి వెళ్ళి సేల్స్ టేబుల్లో సేల్స్ అనేది ఇచ్చేసేయండి. మళ్ళీ పేజ్ 1లోకి ఎందుకు వెళ్తుంది? పేజ్ 1 అన్నారు. షీట్ 1 అన్న టేబుల్ నేమ్ మనది. ఓకే. షీట్ 1 రిపోర్ట్ వ్యూలోకి రండి. డేటా పెన్లోకి వెళ్ళండి. అక్కడ షీట్ 1 ఉంటుంది చూడండి, రైట్ సైడ్ది. అందులోకి వెళ్తే మీకు సేల్స్ అని ఉంటుంది. అది సేల్స్. ఇప్పుడు చూడండి, ఆ టేబుల్ వ్యూ మీద టేబుల్ విజువల్ మీద సెలెక్ట్ చేసి ఇవ్వాలి. సో యూ కెన్ గెట్ సేల్స్ ఆన్ ఎవ్రీ మంత్. వచ్చిందా? నెక్స్ట్ క్వాంటిటీ కూడా ఇచ్చేయండి. ఎవ్రీ మంత్ ఎంత క్వాంటిటీ అమ్మానో వచ్చింది. నెక్స్ట్ ప్రాఫిట్ కూడా ఇచ్చేయండి. సో దట్ ఎవ్రీ మంత్ ఎంత ప్రాఫిట్ వచ్చిందో కూడా వచ్చింది. ఇక్కడ మీరు చూడండి, ఫ్రమ్ ఫస్ట్ మంత్ నుంచి లాస్ట్ మంత్ వరకు మంత్ వైజ్ ప్రాఫిట్, ఎంత క్వాంటిటీ సేల్ చేసాం అన్నీ వచ్చిందా. నెక్స్ట్ నాకు ఇయర్ వైజ్ కావాలి. సో పక్కన ప్రెస్ చేసి న్యూ టేబుల్ తీసుకోండి. సో ఇయర్ ఇచ్చేసేయండి. ఓకే. సో అది సమ్ ఆఫ్ ఇయర్స్ అని వచ్చింది చూడండి కాలమ్స్లో. కింద చార్ట్స్ కిందకి వస్తుంది. చార్ట్స్ కిందకి రండి. కిందకి రండి. చార్ట్స్ కిందకి. చార్ట్స్ ఎటు ఉన్నాయి? దాని కిందకి రండి. అక్కడ సమ్ ఆఫ్ సేల్స్ ఇంటూ పక్కన డౌన్ యారో ఉంటుంది. డోంట్ సమ్మరైజ్ ఇచ్చేయండి. సో దట్ యూ కెన్ గెట్ ఇయర్స్. పైన లేదా డోంట్ సమ్మరైజ్ అని. సో ఇయర్స్ వచ్చింది కదా. ఇయర్స్ అన్ని కూడా సమ్ అయిపోతాయి అన్నమాట, నెంబర్స్ లో ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు షీట్ 1లోకి వచ్చి సేల్స్, దాంతోపాటు క్వాంటిటీ, దాంతోపాటు ప్రాఫిట్స్ ఇచ్చేయండి. ఫస్ట్ సేల్స్, సెకండ్ క్వాంటిటీ, థర్డ్ ప్రాఫిట్స్ చెప్పు. సో మీకు క్లియర్గా వచ్చిందా ఇయర్ వైజ్ సేల్స్, ప్రాఫిట్? ఇయర్ వైజ్. అవును. ఓకే. ఇప్పుడు న్యూ పేజ్ తీసుకోండి. గో విత్ న్యూ పేజ్. ఈసారి క్వార్టర్ వైజ్ చూద్దాం. సో న్యూ టేబుల్, ఇయర్ క్వార్టర్ కలిపి ఉండేది ఇచ్చేసేయండి. సేమ్ సేల్స్, క్వాంటిటీ, ప్రాఫిట్. ఓకే. Q1 Q2 మొత్తం వచ్చిందా? ఫస్ట్ ఇయర్ క్వార్టర్స్ సేల్స్, క్వాంటిటీ, ప్రాఫిట్. ఓకే, నైస్, బాగా వచ్చింది, కరెక్ట్. నెక్స్ట్ మనకేం కావాలంటే వీక్ వైజ్ కూడా కావాలి కదా. ఓకే. సో వీక్ వైజ్ కావాలి. ఇంకా మనం తీసుకోవాలి, వీక్ వైజ్ అనేది క్రియేట్ చేయలేదు. సో దాన్ని రిమూవ్ చేసేసేయండి. ఇప్పుడు మనకి ఇయర్ వైజ్ వచ్చింది, ఇయర్ మంత్ వైజ్, ఇయర్ క్వార్టర్ వైజ్ కూడా వచ్చింది. ఇక మిగిలింది ఏంటి అంటే వీక్ వైజ్. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక టేబుల్ తీసుకోండి. సో ఓకేనా, టేబుల్ పక్కన పెట్టండి సరిపోతుంది. సో ఫస్ట్ ఇయర్ ఇచ్చేయండి, తర్వాత వీక్ నెంబర్ ఇచ్చేసేయండి. సో ఇయర్ ని సమ్మరైజ్ అయిపోయింది చూడండి. సో నెక్స్ట్ వీక్ నెంబర్ ఇచ్చేసేయండి. వీక్ నెంబర్ కూడా సమ్మరైజ్ అయిపోయింది. సో దట్ డోంట్ సమ్మరైజ్. సో ఇప్పుడు చూడండి, ఇయర్ వైజ్ గా అన్ని వీక్స్ వచ్చినాయా? సో సేమ్ అంతే, సేల్స్, దాంతోపాటు క్వాంటిటీ, దాంతోపాటు ప్రాఫిట్.
ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 పేజెస్లో నేను మంత్ వైజ్ చూశాను, క్వార్టర్ వైజ్ చూశాను, ఇయర్ వైజ్ చూశాను, వీక్ వైజ్ కూడా చూశాను. ఐ కరెక్ట్ ఆర్ రాంగ్? ఎస్ కరెక్ట్. నెక్స్ట్ న్యూ పేజ్ తీసుకోండి. న్యూ పేజ్. సో మళ్ళీ టేబుల్ తీసుకోండి. ఈసారి డేకి చూద్దాం. ఏ రోజు నాకు ఎంత వచ్చింది, అంటే ఓకే ఎంత ఓకే. సేల్ చేసాను, ఎంత క్వాంటిటీ సేల్ చేసాను, ఎంత ప్రాఫిట్ వచ్చింది. సో ఫస్ట్ గో విత్ ఇయర్, పెద్ద నెంబర్ ఇప్పుడు. దాని తర్వాత గో విత్ మంత్. సో మంత్ నేమ్ తీసుకోండి, బాగుంటుంది కంపేర్ టు నెంబర్ కంటే. సో మంత్ నేమ్ వచ్చింది కదా. నెక్స్ట్ డే తీసుకోండి. సో దట్ పైన డే ఉంది కదా అది. సో సమ్ ఆఫ్ డేస్ వచ్చింది. సమ్ ఆఫ్ డేస్ తీసేసి సింపుల్గా డోంట్ సమ్మరైజ్. ఓకే, సో క్లియర్గా వచ్చింది కదా. నెక్స్ట్ సేమ్ సేల్స్, క్వాంటిటీ, ప్రాఫిట్. సో యూ కెన్ సీ డే వైజ్గా కూడా నేను ఎంత సేల్స్ చేశాను, నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది. కొద్ది పక్క రైట్ సైడ్ ఇంక్రీజ్. సో ఓకేనా. అంటే నేను ఏం చేస్తాను అంటే నా డేటాను నీట్గా అనాలిసిస్ చేస్తాను. నాకు ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఎక్కడ గ్రోత్ తగ్గుతుంది క్లియర్గా. మంత్లీ వైజ్, ఇయర్ వైజ్, క్వార్టర్ వైజ్, వీక్ వైజ్, మంత్ వైజ్. సో మళ్ళీ న్యూ తీసుకోండి. ఓకే. ఈసారి చూద్దాం నాకు మండే ఎక్కువ సేల్ జరుగుతున్నాయా, ట్యూస్డే ఎక్కువ జరుగుతున్నాయా, వెన్స్డే ఎక్కువ జరుగుతున్నాయా తెలుసుకోవాలి. ఓకే. మళ్ళీ న్యూ టేబుల్ తీసుకోండి. గో విత్ డైరెక్ట్ టేబుల్. సో సింపుల్గా వీక్ డే ఇచ్చేది. సో దట్ వీక్ డే అంటే ఏంటి, మండేనా ట్యూస్డేనా చెప్పేదాన్ని వీక్ డే అంట. సో దానికి డే నేమ్ అని ఇచ్చారు టైటిల్ మీరు. సో డే నేమ్ తీసుకోండి. ఓకే, సో పైది ఇది డే నెంబర్ వచ్చింది, పైది తీసుకోండి. ఓకే, వచ్చిందా మండే ఫ్రైడే అలాగా. నెక్స్ట్ దీనికి సేల్స్, క్వాంటిటీ, ప్రాఫిట్. సో దట్ డే వైజ్ ఎంత వచ్చింది అనేది అంటే మండే ఎంత సేల్స్ చేస్తున్నాం, ట్యూస్డే ఎంత చేస్తున్నాం, వెన్స్డే ఎంత చేస్తున్నాం క్లియర్ గా తెలుస్తుంది కదా. ఓకే. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సాటర్డే సండే ప్రాఫిట్స్ లేనప్పుడు సాటర్డే సండే హాలిడే పెట్టుకోవడం బెటర్ కదా. సో దట్ వర్కర్స్ కి ఇచ్చే శాలరీ మిగులుతుంది. సో ఈ రేంజ్ లో మనం క్యాలిక్యులేట్ అనేది చేసుకోవాలి when we are doing business. సో ఇక్కడ మీరు చూస్తే ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనకు క్లియర్ గా తెలుస్తుంది. మండే అయితే నేను ఎంత క్వాంటిటీ అమ్ముతున్నాను, నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, టోటల్ సేల్స్ ఎంత జరుగుతుంది, ట్యూస్డే రోజు ఎంత జరుగుతుంది. సో దీన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చింది హౌ ఇట్ వాజ్ వర్కింగ్. నెక్స్ట్ సేమ్ ఇదే పని క్వార్టర్స్ కి చేయండి. సో ఎవ్రీ ఇయర్ లో ఫస్ట్ క్వార్టర్ బాగా రన్ అవుతుందా, సెకండ్ క్వార్టర్ బాగా రన్ అవుతుందా, థర్డ్ క్వార్టర్ బాగా రన్ అవుతుందా, ఫోర్త్ క్వార్టర్ బాగా రన్ అవుతుందా. ఇయర్ క్వార్టర్ అవసరం లేదు, ఓన్లీ క్వార్టర్. సో ఫస్ట్ క్వార్టర్ ఎలా జరుగుతుంది, సెకండ్ ఎలా జరుగుతుంది, థర్డ్ ఎలా జరుగుతుంది, ఇది వరకే నాకు కావాలి. సో దట్ సేల్స్. ఓకే, నైస్, బాగా చేశారు. ఓకే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా హౌ బిజినెస్ క్యాలిక్యులేషన్స్ విల్ గో. ఇవన్నీ మీరు ఎలా చేయగలిగారంటే జస్ట్ బికాస్ యూ హ్యావ్ దట్ డేట్ టేబుల్. అది లేకపోతే ఇవన్నీ వర్కౌట్ అవుతాయా. సో ఇదన్నమాట రియల్ టైంలో మనం చేసే వర్క్ ఇలా కష్టంగానే ఉంది. ఓకే, కష్టమే ఉండదు. మీకు ఏదైతే డేట్ అండ్ టైం ఫార్ములాస్ నేను చెప్పానో అవును, ఆ ఫార్ములాస్ అన్ని ఒకే చోట రాస్తే అదే డేట్ టేబుల్. ఈ ఫార్ములాస్ అన్ని మీరు విడిగా రాస్తారు. ఇయర్ ఈజ్ ఈక్వల్ టు ఇయర్, టేబుల్ నేమ్ కాలం, మంత్ ఈజ్ ఈక్వల్ టు మంత్, టేబుల్ నేమ్ కాలం. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ తీసేసి డబుల్ కోట్స్ లో టైటిల్ వేస్తాం, దెన్ గో విత్ ఫార్ములా. ఓకే, అదే రాస్తున్నాం, అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు మీకు సేల్స్ అనేది ఆ క్యాలిక్యులేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది క్లియర్ గా అర్థమైందా. అర్థమైంది. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇదే మీకు ఈరోజు ఇచ్చే టాస్క్.